హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ద మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో ఎవర్ ఫేవరెట్ హోమ్ మేడ్ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి పిజ్జా తినాలి అనే ఫ్రీడమ్ని మిస్ అయిపోతున్నాం కదా. ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ కూడా మ్యాక్సిమం మనం ఇంట్లోనే ట్రై చేసుకుని తింటూ ఉన్నాం. మరి పిజ్జా ఎందుకు ట్రై చేయకూడదు? పిజ్జా చేయాలి అంటే చాలామందికి ఇది చాలా ప్రాసెస్ అని, చాలా కష్టమైన పద్ధతి అని వదిలేస్తూ ఉంటారు. అదేం లేదండి, అవెన్ లేకపోయినా కూడా చాలా ఈజీగా ఈ పిజ్జాని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నేను ఈరోజు చూపించబోయే పిజ్జా బేసిక్ పిజ్జా అనమాట. బయట ఎలా అయితే మీకు టేస్ట్ వస్తుందో అలాగే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ బయట తినే పిజ్జా కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పిజ్జాని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీనికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి బాగా మరుగుతున్న నీళ్ళని అరకప్పు దాకా వేసుకోండి. ఈ వాటర్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా పంచదారను వేసుకుని పంచదారని పూర్తిగా కరిగేంత వరకు కరగపెట్టుకోవాలి. ఈ పంచదార కరిగేలోపు వాటర్ అనేది కొంచెం కూల్ అవుతుందన్నమాట, అంటే గోరువెచ్చగా అవుతుంది. పంచదార కరిగిపోయిన తర్వాత ఒకసారి వేలు పెట్టి టెస్ట్ చేసుకోండి. వాటర్ అనేది బాగా హాట్గా ఉండకూడదండి, వేలి కాలిపోయేంత వేడి ఉండకూడదు అనమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా డ్రై ఇన్స్టెంట్ ఈస్ట్ వేసుకోవాలి. ఈ ఈస్ట్ మనకి సూపర్ మార్కెట్స్లో చాలా తక్కువ ప్రైస్లోనే దొరుకుతుందండి. ఇన్ కేస్ మీకు ఈస్ట్ కనుక దొరకకపోతే ఈస్ట్కి బదులుగా ఏం యూజ్ చేసుకోవాలో వీడియో ఎండింగ్లో చెప్తాను, చూడండి. ఈస్ట్ వేసేసిన తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం కరిగిన తర్వాత బౌల్ పైన మూత పెట్టేసి కనీసం ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 10 to 15 మినిట్స్ తర్వాత దీనిపైన నురుగులా ఫామ్ అవుతుందన్నమాట. అంటే ఈస్ట్ అనేది యాక్టివేట్ అయినట్టు అర్థం. ఇలా ఈస్ట్ యాక్టివేట్ అయిన తర్వాత మాత్రమే దీనిపైన ఒక స్ట్రైనర్ని పెట్టుకుని ఇందులోకి 1.5 కప్పు దాకా మైదా పిండి వేసుకోండి. నేను చెప్పే కొలతలన్నింటినీ కూడా ఎగ్జాక్ట్గా తీసుకోండి, అప్పుడు మీకు పిజ్జా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అంటే 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసేసి ఈ పిండి మొత్తాన్ని కూడా జల్లించేసుకోండి. మీరు ఇక్కడ మైదా పిండికి బదులుగా గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు, బట్ మీకు బయట టెక్స్చర్ టేస్ట్ రావాలి అంటే మాత్రం కంపల్సరీగా మైదా పిండే వాడాలి. ఇలా పిండి మొత్తం జల్లించేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకుని పిండి ముద్దలా కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఇన్ కేస్ పిండిలో నీళ్లు సరిపోలేదు అనుకుంటే గోరువెచ్చని నీళ్లు వేసుకోండి, అంతేగాని చల్ల నీళ్లు వేసుకోవద్దు. సో పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఇట్లా మనకి స్టిక్కీగా ఉండాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఫ్లోర్ మీద కొంచెం పొడి పిండిని వేసి మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ పిండి మీద వేసుకుని బాగా నీట్ చేసుకోవాలండి. 2 చేతులు యూజ్ చేస్తూ కూడా ఈ పిండి అంతా సాఫ్ట్గా అయిపోయేంత వరకు మెత్తగా ఇలా నీట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే పిజ్జా క్రస్ట్ కానీ పిజ్జా బేస్ కానీ అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో కనీసం 5 నిమిషాల పాటు ఇలా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండి ముద్దని కలుపుకుని పెట్టుకోండి. ఇలా కలుపుకున్న పిండిని బౌల్లో పెట్టేసి మూత పెట్టి కనీసం 40 నుంచి 50 నిమిషాల పాటు పక్కన వదిలేసేయాలి. పిండి ముద్ద డ్రైగా అయిపోకుండా ఉండడం కోసం పైన కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి మూత పెట్టి పక్కన వదిలేసేయండి. ఇలా ఒక 40 to 50 మినిట్స్ పాటు వదిలేసేయండి. ఆ తర్వాత మీరు మూత తీసి చూస్తే ఈ పిండి క్వాంటిటీ అనేది డబల్ సైజులో పొంగుతుందన్నమాట. ఇలా పొంగితే మనకి ఈస్ట్ అనేది మంచిగా యాక్టివేట్ అయ్యి డో అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో ఇలా పొంగిన తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి 2 మీడియం సైజ్ పిజ్జాలు అయితే వస్తాయండి. సో మీరు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో, ఎన్ని పిజ్జాలు అయితే కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి పిండి క్వాంటిటీని మీరు డబల్ చేసుకోవచ్చు. ఇలా 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసేసి ఒక పిండి ముద్దని తీసుకుని పొడి పిండిని చల్లుకుంటూ ఈవెన్గా ఇలా రోల్ చేసుకోండి. చపాతీ కర్రతో ఎక్కడా కూడా ఎక్స్ట్రాస్ కానీ, అంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మనం ఏ ప్లేట్లో అయితే పిజ్జా చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టుగా రోల్ చేసుకోండి. మీకు థిక్నెస్ కూడా 1/2 ఇంచ్ మందంలో మనకి థిక్నెస్ అనేది రావాలండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ ఎండింగ్స్ అంతా కూడా ఇలా ట్విస్ట్ చేసేసుకోండి. కంప్లీట్గా మొత్తం ట్విస్ట్ చేసేసుకుని కొంచెం ప్రెస్ చేయండి, అప్పుడు ఇవి విడిపోకుండా ఉంటాయన్నమాట. అవసరమైతే కొద్దిగా వాటర్ని చేతికి అప్లై చేసుకుని కూడా మీరు ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రెస్ చేసుకుని రౌండ్ షేప్ వచ్చే విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఏ ప్లేట్లో అయితే పిజ్జా చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. మీరు ఆయిల్కి బదులుగా బటర్ని కూడా వాడుకోవచ్చు. సో ఆయిల్ని అప్లై చేసేసిన తర్వాత ఈ ప్లేట్లో మనం స్ప్రెడ్ చేసుకున్న పిజ్జా బేస్ని అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకోండి. ప్లేట్కి సరిపోయేటట్టుగా అడ్జస్ట్ చేసేసుకోండి. సో మనకి పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం స్టఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పిజ్జా బేస్ మీద ఫోర్క్తో కొంచెం ఇలా హోల్స్ కింద పెట్టుకోండి. తర్వాత దీని మీద పిజ్జా సాస్ని 1 టేబుల్ స్పూన్ దాకా అప్లై చేసుకోండి. పిజ్జా సాస్ కనుక మీ దగ్గర లేకపోతే దీనికి బదులుగా 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ని కూడా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవచ్చు. బట్ మీకు పిజ్జా టేస్ట్ రావాలంటే మాత్రం ఈ సాస్ అనేది కంపల్సరీ అనమాట. పిజ్జా సాస్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో కూడా కమింగ్ వీడియోస్లో చెప్తాను. పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకోండి. ఈ చిల్లీ సాస్ని కూడా పైన స్ప్రెడ్ చేసేసేయండి. ఈవెన్గా మనకి ఎడ్జెస్ని వదిలేసి మధ్యలోకి మాత్రం స్ప్రెడ్ చేసేసేయండి. తర్వాత ఇందులోకి గ్రేట్ చేసుకున్న చీజ్ని వేసేసుకోండి. చీజ్ అనేది బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది, బ్లాక్స్ కింద దొరుకుతుంది లేదా స్లైసెస్ కింద దొరుకుతుంది. స్లైసెస్ అయితే చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి. చీజ్ వేసేసిన తర్వాత దీనిపైన వెజిటబుల్స్ని పెట్టుకోవాలండి. కొంచెం మీడియం సైజులో పీసెస్ కింద కట్ చేసుకుని వెజిటబుల్స్ని పెట్టుకోండి. వెజిటబుల్స్ అనేవి మీ ఆప్షనల్ అనమాట. మెయిన్గా ఇందులోకి ఆనియన్, టమాటా ఇంకా క్యాప్సికమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా టేస్ట్ మీకు ఎన్హాన్స్ అవ్వాలి అంటే నేను చిల్లీ పెట్టాను, గ్రీన్ చిల్లీ పెట్టాను, బ్లాక్ ఆలివ్స్ అలాగే గ్రీన్ ఆలివ్స్ కూడా పెట్టానండి. ఇలా వెజిటబుల్స్ని పెట్టేసుకున్న తర్వాత పైన ఇంకొంచెం చీజ్ని స్ప్రెడ్ చేయండి. అలాగే సైడ్స్ ఉంటాయి కదా, ఈ సైడ్స్ అన్నీ ఈవెన్గా కుక్ అవ్వాలి అంటే కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ని కానీ బటర్ని కానీ సైడ్స్ కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దీనిపైన 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ పిజ్జా మిక్స్ లేదా ఆరిగానో ఇవి వేసేసుకుని అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇందులో మనం ఎక్స్ట్రా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే సాసెస్లో సాల్ట్ ఉంటుంది, ఇంకా పిండిలో కూడా మనం సాల్ట్ వేసుకున్నాం కదా. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని ఇప్పుడు మనం బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన థిక్గా దలసరిగా ఉండే కుక్కర్ గిన్నెను కానీ ఏదో ఒకటి థిక్గా ఉండే కడాయిని పెట్టుకోవాలి. కడాయిని పెట్టుకున్న తర్వాత సెంటర్లోకి ఒక స్టాండ్ని పెట్టి మూత పెట్టేసి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఇటువంటి స్టాండ్ లాంటిది ఏదీ లేకపోతే అడుగున 1 ఇంచు మందంలో సాల్ట్ కానీ లేదంటే ఇసుకని కానీ స్ప్రెడ్ చేసుకుని మన ఇంట్లో చిన్న స్టీల్ బౌల్స్ ఉంటూనే ఉంటాయి కదా, ఆ బౌల్ని బోర్లించి పెట్టి దానిపైన మనం పిజ్జాని బేక్ చేసుకోవచ్చు. సో ఇలా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్న తర్వాత మూత తీసి మనం అరేంజ్ చేసుకున్న పిజ్జా ప్లేట్ని ఇందులో పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 20 నుంచి 25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇది బేక్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. అంటే పైన చీజ్ అంతా మెల్ట్ అవుతుంది, వెజిటబుల్స్ చక్కగా కుక్ అవుతాయి, అలాగే ఈ పిజ్జా బేస్ అనేది కూడా చక్కగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈలోపు మనం వేరే ట్రేలో ఇంకొక పిజ్జాని ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుందాము. ఇది బేక్ అవ్వగానే అది తీసేసి ఇది పెట్టేసుకోవచ్చు. మీరు బేక్ చేసుకోవడం కోసం ఏ ప్లేట్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. అందుకే నేను అది స్టీల్ ప్లేట్లో చేస్తున్నాను అండ్ ఇది కేక్ బేకింగ్ ట్రేలో చేస్తున్నాను అనమాట. 20 మినిట్స్ తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అడుగున బేస్ అంతా కూడా చక్కగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది అండ్ పైన చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది, వెజిటబుల్స్ కూడా చక్కగా కుక్ అయిపోతాయి. సో ఈ స్టేజ్లో మనకి పిజ్జా అనేది రెడీ అయిపోయినట్లు అనమాట. ఈ పిజ్జాని పక్కకు తీసేసుకుని ఇంకొక పిజ్జాని ఇందులోనే పెట్టేసుకుని బేక్ చేసేసుకోండి. సో టేస్టీ వెజ్ పిజ్జా రెడీ అయిపోయిందండి. వేడిగా తింటేనే ఈ పిజ్జా మజా అనేది తెలుస్తుంది. డ్రై ఈస్ట్ కనుక దొరకకపోతే ఏం చేసుకోవాలో చెప్తానన్నాను కదండి. సో మీకు ఒకవేళ ఇన్ కేసు డ్రై ఈస్ట్ దొరకకపోతే హాట్ వాటర్ ప్రాసెస్ని స్కిప్ చేసేసి మనం పిండి కలుపుకునేటప్పుడే ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసి కూడా మీరు పిజ్జాని తయారు చేసుకోవచ్చు. అలా కూడా మీకు ఫ్లఫీగానే వస్తుందండి. బట్ ఈస్ట్ వేస్తే ఏంటంటే ఇంకొంచెం ఫ్లఫీనెస్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. సో అదే తేడా ఉంటుంది. టేస్ట్లో అయితే ఏమాత్రం డిఫరెన్స్ ఉండదండి. పిజ్జాలో చాలానే వెరైటీస్ ఉన్నాయి. ఈ వెరైటీ పిజ్జా రెసిపీస్ అన్నీ కూడా ఫ్యూచర్లో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి, అలాగే ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలా ఇంట్లో చేసిన పిజ్జాని ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది అంత కాస్ట్ పెట్టి బయట కొనే కన్నా కూడా తక్కువ ఖర్చులో చాలా సింపుల్గా ఇంట్లో పిజ్జాని తయారు చేసుకోవచ్చు అని. సో ఈ పిజ్జాని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.